మీ మొబైల్‌లో వచ్చే నోటిఫికేషన్‌లని ఏదైనా సరే ఒక బబుల్‌లాగా చేసుకోవచ్చు. పాపప్ అనేది పైకి బబుల్‌లా వచ్చుద్ది. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మనకి ఫేస్‌బుక్‌లో ఏదైనా మెసేజ్ గాని, నోటిఫికేషన్ గాని వస్తే మనకి పైన బబుల్‌లాగా వచ్చుద్ది కదా! రౌండ్‌గా. సో, అదే రకంగా మనం ఈ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా సామ్‌సంగ్ మొబైల్‌కైతే పక్కాగా వర్కౌట్ అవుతుంది. సో, ఇప్పుడు మీకు అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్. అదేంటో చూడండి ఇప్పుడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్‌లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో చూసేయొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు సెట్టింగ్స్‌కి వెళ్ళండి. సెట్టింగ్స్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటది. ఆ నోటిఫికేషన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నోటిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత మనకి ఈ రకంగా వస్తుంది కదా! సో, ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ రకంగా వస్తుంది కదా! ఇందులో ఇక్కడ ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది చూసారు కదా! అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆఫ్‌లో ఉంది. ఇక్కడ బబుల్ రూపంలో కావాలంటే బబుల్ రూపంలో, లేదంటే స్మార్ట్ పాపప్ వ్యూ అంటే స్మార్ట్ పాపప్. ప్రెజెంట్ నేను స్మార్ట్ పాపప్ వ్యూ సెలెక్ట్ చేస్తాను. అది సెలెక్ట్ చేస్తే మీకు పైన పాపప్ కింద యూజ్ అవుతది. ఎక్కడైనా కావాలంటే ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! రిసీవ్ నోటిఫికేషన్స్ యాస్ ఐకాన్స్ దట్ కెన్ బి ట్యాప్డ్ అండ్ ఎక్స్పాండెడ్ ఇన్ పాపప్ వ్యూ. మీకు వచ్చిన నోటిఫికేషన్‌ని ట్యాప్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని చూసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఫస్ట్ ఏ యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇలా కనిపిస్తుంది కదా! సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక యాప్ సెలెక్ట్ చేసుకుంటా. పైన మీకు ఇక్కడ యాప్ ఐకాన్ కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. సో, ఇప్పుడు మీరు ఓపెన్ ఇన్ పాపప్ వ్యూ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు చూడండి పాపప్ వ్యూలో మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన ఒక లైన్ కనిపిస్తుంది కదా! బ్లూ కలర్‌లో. ఆ లైన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా టచ్ చేసినట్లయితే మీకు ఈ రకంగా కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. ఈ ఆప్షన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇలా మీకు పాపప్ లాగా ఓపెన్ అవుతది. దీన్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేయాలన్నా సరే ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఈ రకంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా ఆపరేట్ చేయాలంటే సరే ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. దీన్ని మీరు మినిమైజ్ చేయాలన్నా మాక్సిమైజ్ చేయాలన్నా మాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా! దీన్ని నేను మినిమైజ్ చేశాను. ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నార్మల్‌గా మీరు ఫోన్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనుకున్నారో యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ రకంగా మీరు వేరే ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌ని ఎలా అయినా వాడుకోవచ్చు. ఆ పైన నోటిఫికేషన్ అనేది ఆ పాపప్ అనేది అలాగే ఉంటది. సో, మీరు మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ రకంగా మళ్ళీ వచ్చుద్ది. స్ప్లిట్ స్క్రీన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఇప్పుడు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా! స్ప్లిట్ స్క్రీన్ అనేది. ఈ రెండిటిని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్ కింద పైన ఇది వాడుకోవచ్చు, అది వాడుకోవచ్చు. 2 స్క్రీన్‌ల కింద యూజ్ చేసుకోవచ్చు మీరు. చూడండి 2 స్క్రీన్‌లు యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్ప్లిట్ స్క్రీన్ ఇది. యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకోవాలన్నా సరే చూసుకోవచ్చు. ఏదైనా సరే కింద నుంచి ప్లే చేసుకోవచ్చు. పైన కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు స్ప్లిట్ స్క్రీన్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఇంకా మీరు దీని యొక్క ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. చూడండి ఇది బ్రైట్ ఇంత లైట్ అయిపోయింది. పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఈ రకంగా అనమాట. ఒకవేళ మీరు ఈ పాపప్‌ని క్లోజ్ చేయాలన్నా సరే క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా బటన్ ఇలా డ్రాగ్ చేసి ఇలా రిమూవ్ దగ్గర వదిలేసినట్లయితే అది పాపప్ అనేది పోతది. అలా కాకుండా ఇంకొక రకంగా ఏంటంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తారు కదా! ఈ లైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా! అది క్లిక్ చేసినా సరే పోతది. ఈ రకంగా మీరు క్లియర్ చేసుకోవచ్చు పాపప్‌ని. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. I will come up with another video.